హాయ్ అండి. ఈరోజు వీడియోలో గులాబీ పువ్వులు చూపించబోతున్నాను. ఈ కొలతలతో చేయండి, మంచి క్రంచీగా వస్తాయి. ముందుగా మైదా పిండి 2 గ్లాసులు తీసుకోవాలి. ఒకే గ్లాస్తో కొలుసు వేసుకోండి. 2 గ్లాసులు వరిపిండి తీసుకోవాలి. సరి సమానంగా వేసుకోవాలన్నమాట. పంచదార 2 గ్లాసులు. పంచదార డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు చిటికెడు సాల్ట్. ఇప్పుడు అట్ల పిండికి ఎలాగైతే కలుపుతామో దోశల పిండి అలాగా వాటర్ వేసి ఇలా కలుపుకోవాలన్నమాట. కలిపి 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ నానితే గులాబీ పూలు క్రంచీగా వస్తాయండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ గులాబీ పూలు వేసుకునే స్టాండ్ అందులో పెట్టుకొని బాగా వేడైన తర్వాత అప్పుడు ఇలా ముంచుకొని వేసుకోవాలండి. మళ్ళీ తీసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేడవనిచ్చిన తర్వాత పిండిలో వేసుకోవాలి. అలా వేసుకుంటూ ఉండాలి. స్టార్టింగ్ 2-3 పాడైపోయినా తర్వాత చక్కగా వస్తాయి. ఈ కొలతలతో చేయండి, మంచి క్రంచీగా వస్తాయి. మేము ఈ సంక్రాంతికి మేము రెడీ చేసుకున్నాం. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించిన ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.